నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డాడీ కూర్చో. పర్లేదు. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారా డాడీ? ఇందాకే వచ్చానురా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు డాడీ, కొంచెం కొంచెం కుదుట పడుతుంది. నా పక్కన మీ కోడలు నీలవేణి ఉంది కదా, తనుండగా నా ఆరోగ్యానికి ఏమవుతుంది చెప్పు? నాకు తెలుసురా, నీలవేణి నీ పక్కన ఉందనే ధైర్యంతోనే నేను కూడా అక్కడ నిశ్చింతగా ఉన్నాను. కానీ డాడీ, ఇక్కడ జరిగిన చాలా విషయాలు నన్ను చాలా బాధ పెట్టాయి. ఒకానొక సమయంలో నన్ను కుంగిపోయేలా చేశాయి. కొంతమంది మనుషుల్ని ఎంత ప్రేమిద్దామని ప్రయత్నించినా వాళ్ళు విషం కక్కుతూనే ఉన్నారు. నా దృష్టిలో ఎప్పటికీ వాళ్ళు విరోధులుగానే మిగిలిపోయేలా ఉన్నారు. నాకు తెలుసు నాన్న, ఇక్కడ ఏం జరిగిందో, నిన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచారో, నీలవేణిని ఎంత క్షోభ పెట్టించారో ప్రతిదీ నాకు తెలుసు. దారి మధ్యలో కుక్కుటేష్ నాకు జరిగినవన్నీ చెప్పాడు. డాడ్, కొన్నిసార్లు మనుషులు సమయానికి తగ్గట్టు ఎలా మారుతూ ఉంటారో నాకు అర్థమైంది. ప్రేమలు కురిపిస్తూనే వాటి చాటున ఎంత దారుణంగా నిప్పులు కురిపిస్తారో తెలిసొస్తుంది. మనిషి జీవితమే అంత తారక్. ఒక్కోసారి మనల్ని బాగా ప్రేమించిన మనుషులకే మన వ్యక్తిత్వం నచ్చదు, మనం చేసే పనుల్ని ఇష్టపడరు. అలాంటప్పుడు అది ప్రేమేలా అవుతుంది డాడ్? ప్రపంచమంతా వెలివేసినా నా కుటుంబం తోడుంటుందే అంటారు. లోకం మొత్తం మనల్ని కాదన్నా కుటుంబ సభ్యులు మనల్ని హక్కున చేర్చుకుంటారు అని చెప్తుంటారు. కానీ మన కుటుంబంలో మనుషులు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు. చెబుతున్నాను కదా తారక్, కొన్ని సందర్భాల్లో మనల్ని బాగా ప్రేమించే వ్యక్తులే మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, మనల్ని ఇష్టపడుతూనే ఉంటారు. అలాగే వాళ్ళకు అనుగుణంగానే మనం నడుచుకోవాలని వాళ్ళు ఆశిస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి మనం విరుద్ధంగా ఉన్నామో అప్పటి నుంచి మన ఇష్టాలు అయిష్టాలు వాళ్ళకి నచ్చవు. మన అభిప్రాయాలకు వాళ్ళు తల వంచరు. అలా అయితే ఇక కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఎలా వస్తుంది డాడ్? అది ఎప్పటికీ రాదు. ఇలాంటి వాటికి కొన్ని పరిస్థితులే పాఠాలు చెప్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు వచ్చే వరకు, అలాంటి మనుషులు ఆ పాఠాలు నేర్చుకునే వరకు మనం ఎదురు చూడక తప్పదు. ఇంతకీ నా కోడలు నీలవేణి ఎక్కడా? డాడీ, నీలవేణి కాన్ఫరెన్స్ హాల్లో ఉంది. కుకుటేష్, నీలవేణిని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. నువ్వు వెళ్ళి ఒక పూలమాల తీసుకురా. అలాగే పెద్దయ్య గారు. తారక్, మనం కాన్ఫరెన్స్ హాల్కి వెళ్దాం పదా. శేఖర్, కమ్. కాన్ఫరెన్స్ హాల్కి తీసుకువెళ్ళు. అమ్మా నీలవేణి. అయ్యగారు, ఎలా ఉన్నారు అయ్యగారు? ఎంతసేపు అయింది వచ్చి? ఢిల్లీ నుంచి ఈరోజే వచ్చానమ్మా. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. అయ్యగారు, మీరైనా తారక్ సార్కి చెప్పొచ్చు కదా. ఏమని చెప్పాలి? తారక్ సారు నేను మోయలేని బాధ్యతల్ని నా నెత్తి మీద పెడుతున్నారు. ఆయన ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం తెలియని నన్ను తీసుకొచ్చి CEO పదవిలో కూర్చోబెడుతున్నారు. తారక్ ఏమీ ఆలోచించకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడనుకున్నావా? ఏమో అయ్యగారు, తారక్ సార్ ఏం ఆలోచించారో నాకు తెలీదు. కానీ ఇంత పెద్ద బాధ్యత నేను మోయలేనని నాకు తెలుసు. నా మీదే నాకు నమ్మకం లేనప్పుడు తారక్ సార్ ఎందుకింతగా నమ్ముతున్నారు? చూడమ్మా, ఇలాంటి పెద్ద పదవుల్లో ఉండడానికి మనుషులకి ముఖ్యంగా కావాల్సింది చదువు మాత్రమే కాదు,
ముఖ్యంగా సహనం ఉండాలి. ప్రతి విషయాన్ని తెలివిగా డీల్ చేయగలగాలి. నాకు తెలుసు, నా ముందు మాత్రం ఏదో చేస్తానని బిల్డప్ ఇచ్చారు. ఆఫీస్కి వచ్చే నీలవేణి గొప్పతనాన్ని పొగుడుతున్నారు. వెంటనే అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగే గూడుపుటాన్ని మొత్తం చూపించాలి. అమ్మా, ఆయన వీడియో కాల్ చేస్తున్నాడు. అయ్యగారు, ఓపిక సహనం అనేది చాలా మందికి ఉంటుంది. అంత మాత్రాన్న ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులకి అర్హులైపోతారా? అవి మాత్రమే ఉంటే అర్హులైపోతారని నేను కూడా అనడం లేదు. కానీ అర్హులవడానికి ముఖ్యమైన గుణాల్లో ఆ సహనం కూడా ఉండాలి అంటున్నాను. ఏంటో పెద్దయ్య గారు, తారక్ సార్ మాటలే నాకు అర్థం కావడం లేదంటే మీరు కూడా తారక్ సార్ లాగే మాట్లాడుతున్నారు. మీరు కూడా తారక్ సార్ లాగే నా మీద ఈ బరువు పెడుతున్నారు. తారక్ ఏది చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకే వాడు తీసుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. అయితే తారక్ సార్ నిర్ణయమే మీ నిర్ణయం అంటారా? నాది కూడా ఆ నిర్ణయమే. కాబట్టి ఈ కంపెనీకి కొత్త సీఈఓ అయిన నిన్ను గౌరవించడానికి ఇదిగో కుక్కుటే చేత పూలమాల కూడా తెప్పించాను. నీలవేణి, ఇక నుంచి ఈ కంపెనీకి నువ్వే సీఈఓ. ఎలాంటి అనుమానాలు వచ్చినా తీర్చడానికి తారక్ ఉన్నాడు. మున్ముందు ఎలా నడవాలో, కంపెనీని ఎలా నడిపించాలో తారక్ దగ్గరుండి చూసుకుంటాడు. నువ్విక భయపడాల్సిన అవసరమే లేదు. సరేనా? దట్స్ గుడ్. ఈ కంపెనీ యొక్క సీఈఓ బాధ్యతలు తీసుకుంటున్న నీకు ఇవే నా శుభాకాంక్షలు.